మీ వల్లే కదా మీ కుటుంబంలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఇది నిజం కదా? ఏంటి అలా మౌనంగా ఉండిపోయారు? చెప్పండి. ఎన్నెన్నో అన్నారు కదా, దీనికి సమాధానం చెప్పండి. అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య. ఈ మధు మాటలు మీరెందుకు పట్టించుకుంటున్నారు? అత్తయ్య ఏంటి సింధు, అత్తయ్య నన్ను కోడలిగా మార్చాలి అని ఏదేదో కలలు కంటుంది. ఒక తల్లి పడే బాధ నీకు అర్థం కాదు మధు. అత్తయ్యే కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నిన్ను ఈ ఇంటికి కోడలుగా మారుస్తాను. నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేసి నీకు శిక్ష పడేలా చేస్తాను. పిచ్చి సింధు, కలలు కంటున్నావా? ఆరాధ్యనే ఇంతవరకు మార్చలేకపోయావు, ఇంకా నన్నే మారుస్తావు నువ్వు. నువ్వు మారిస్తే నేను మారిపోతానా? కలలు కనటం మానేసి ముందు మా నుంచి నీ భర్తని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. ఏయ్ ఆగో. జనాల డబ్బు మీ దగ్గర ఉందనేగా ఇంత గర్వంతో మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు ఆ డబ్బు మీ దగ్గర ఉంటుందో నేను చూస్తాను. ఆ డబ్బు మీరు ఎక్కడ దాచినా సరే దక్కించుకుంటాను. మీ భార్య నుంచి నా భర్తని కాపాడుకుంటా. ఆరాధ్యని మార్చుకుంటా. మీ వల్ల అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేసి చివరికి నువ్వు మారేలా చేస్తా. ఇవన్నీ నువ్వు చూస్తుండగానే జరుగుతాయి. ఏంటిది? సింధు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తోంది, అన్నట్టే డబ్బు దక్కించుకుంటుందా? ఏమో, అన్నంత పని చేస్తుందేమో. వెంటనే మావిని కలిసి ఈ విషయం చెప్పాలి. చెప్పండి బాస్. ఎరా దాసు, ఏం చేస్తున్నావు? బెడ్ మీద పడుకొని రిలాక్స్గా ఫ్రూట్స్ తింటున్నాను బాస్. నీ ఎంకమ్మ నిన్ను పంపించింది బెడ్ మీద పడుకుని రిలాక్స్గా ఫ్రూట్స్ తినడానికి కాదు. ఆ యశ్ గురించి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇవ్వరా అంటే ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పొద్దున్న వెళ్ళి అబ్జర్వ్ చేశాను బాస్, కానీ అక్కడ కాపలాగా ఉన్న పోలీసు నన్ను ఆపి ఇటువైపు ఎవరూ రాకూడదని నన్ను పంపించేశాడు బాస్. మంచి ఛాన్స్ మిస్ అయింది బాస్. రేయ్, ఆ యశ్ ఎలా ఉన్నాడో వాడి కండిషన్ ఏంటో చూడరా. వాడికి ఏమైనా అయితే మేమంతా జైలు పోతారా? అసలు నిజంగా యశ్ కోమాలో ఉన్నాడా లేక నాటకం ఆడుతున్నాడా అనేది కనిపెట్టు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఇక్కడ టెన్షన్తో చస్తున్నాను.
నువ్వేమో ఫ్రూట్స్ తింటూ పడుకున్నావు. అంటే బాస్ మీరు కొట్టిన దెబ్బకి చాలా బ్లడ్ పోయింది బాస్. ఫ్రూట్స్ తింటే బాగా బ్లడ్ పడుతుందని ఆపిల్స్ కాయ తింటున్నాను బాస్. రేయ్, నాకు కోపం తెప్పించుకో. నేను చెప్పింది చెయ్యలేదనుకో నాకు తిక్క రేగుతుంది. నేనక్కడికి వచ్చానంటే నీ ఒంట్లో ఉన్న ఆ కాస్త రక్తం కూడా నేనే తాగేస్తాను. ఏటనుకుంటున్నావో? వద్దు బాస్, అంత పని చేయకండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ యష్ పొజిషన్ చూసి మీకు ఫోన్ చేస్తాను. త్వరగా వెళ్ళి చావు. అలాగే బాస్. అమ్మో, నువ్వు ఖైదీగా ఈ హాస్పిటల్లో ఉన్నావు. నార్మల్ పేషెంట్వి కాదు. అది మర్చిపోకు యష్. ఇప్పుడు నువ్వు ఇంటికి రావడం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నా గురించి సింధు, అమ్మ, నాన్న అందరి మనసుల్లో ఏదో తెలియని భయం ఉంది. వాళ్ళకే అలా ఉందంటే పాపం రిషి శశి ఎలా ఉన్నారు? నాన్న లేడని ఎంత బాధపడుతున్నారు. నా వల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. ఏదైతే అదైంది. ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసొస్తాను. మూర్తి గారు బయటే కాపలా ఉన్నారు. చూస్తే నన్ను బయటికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు ఎలా వెళ్ళడం? ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేయాలి. చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? హలో, చెప్పమ్మా. ఇక్కడ సిగ్నల్ సరిగా రావడం లేదు. లైన్లో ఉండమ్మా. హలో. యష్ బెడ్ మీద లేడు. ఈ విషయం వెంటనే బాస్కు చెప్పాలి. చెప్పరా బాసు యష్. యష్